హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను కొన్ని ఇక్కడ కొత్తిమీర మొక్కలు వేసాను. కొత్తిమీర మొక్కలు అయితే వచ్చినాయి బాగా. నాకు కూరకు సరిపడా అంతా కోసేసుకున్నాను. ఇంకా కొంచెం అయితే ముదిరిపోయి వదిలేసాను. అవి పూత చూడండి ఎలా వచ్చినాయి, ఎంత బాగా వచ్చినాయో. ఇవన్నీ పూత వచ్చినాయి కదా, ఇవన్నీ కూడా ధనియాలు అవుతాయి అన్నమాట మనకి. ధనియాలు కూడా ఆల్రెడీ ఇక్కడ తయారవుతున్నాయి. చూడండి, మీకు చూపిస్తున్నాను. నేను కూడా ధనియాలు ఇవి ధనియాలు మొత్తం అంతా ఈ పూత ఇలా వచ్చింది కదా, ఈ పూత అంతా అయిపోయిన తర్వాత ఇలాగ చిన్న పూత, తర్వాత ఇలా కాయలుగా మారుతాయి ధనియాలు. తర్వాత ధనియాలు తయారయ్యేటప్పటికి పండుతున్నాయి అనేటప్పుడు చూడండి ఎలా ఉంది. ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా ధనియాల గింజ. ఇది ధనియాల గింజ. ఇదిగో ధనియాలు. మీకు అర్థమైందా? మీ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ ధనియాలు అన్నమాట. ఈ ధనియాలన్నీ అయిపోయిన తర్వాత చెట్లని మనం తీసేసుకుని ఎండబెట్టుకోవాలి. ఇంకా ఇవన్నీ ఇలాగేసాను. తర్వాత ఎండబెట్టేసిన తర్వాత ఇంకో ఇలా వచ్చినాయి ధనియాలు. మీకు కనబడుతున్నాయి అనుకుంటున్నాను. నేను దగ్గర చూస్తున్నారు కదా ధనియాలు. ఇవి నేను కొన్ని కోసేసుకున్నా. ఇవి చూడండి ధనియాలు ఎలా వచ్చినాయి. ఇవన్నీ ధనియాలు అన్నమాట. అంటే మనం కొత్తిమీర ఉంచుకుంటే ఆ ధనియాలు అలా ముక్కలు వచ్చి నీట్గా ఇలా వచ్చేస్తాయి, ధనియాల కింద వచ్చేస్తాయి. ఇదన్నమాట ఇవాళ నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.